అకాల వర్షాలకు పంట ప్రాణ నష్టాలు జిల్లాల్లో అతలాకుతలమైన జనజీవనం. ఫేక్ సీడ్స్ విక్రయాలపై సర్కార్ ఫోకస్, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తో గ్రామాల్లో నిఘా. ఎమ్మెల్సీ బైపోల్ ప్రచారంలో బీఆర్ఎస్ కు తిప్పలు, ఏకపక్షంగా సెలెక్ట్ చేశారని స్థానిక నేతల అలక. భద్రాద్రిలో ట్రైబల్ మ్యూజియంపై నిర్లక్ష్యం, సర్కార్ చొరవ చూపాలంటున్న గిరిజన నేతలు. ఇతర రాష్ట్ర కూలీలకు వరంగా మామిడి మార్కెట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3 నెలల పాటు ఉపాధి. డీటెయిల్స్ చూద్దాం. రానున్న 5 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దక్షిణ, ఈశాన్య, తూర్పు తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. మే 31న కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని వెదర్ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. 2-3 రోజుల్లో చూసుకుంటే ఈరోజు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల, అలాగే రాయలసీమ దాని ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణలో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, రేపు నుంచి 3-4 రోజుల వరకు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు, అట్లాగే కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, గాలి తీవ్రత ఒక్కొక్కప్పుడు 40 నుంచి 50 కిలోమీటర్లు కూడా ఉండే అవకాశం ఉంది. రేపటి నుంచి కూడా ఉరుములు మెరుపులు 1-2 చోట్ల కొన్ని జిల్లాల్లోని 3-4 రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఓకే మేడం, ఈ వర్ష సూచన ఏ జిల్లాల మీద ఉండబోతుంది? ఈ వర్ష సూచనలు చూసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా దక్షిణ జిల్లాలు, అట్లాగే చూసుకుంటే ఈశాన్య తూర్పు జిల్లాలైనటువంటి మంచిర్యాల ప్రాంతం నుండి వరంగల్, భద్రాద్రి, జయశంకర్, భూపాల్పల్లి, కరీంనగర్, సిద్దిపేట వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది. అట్లాగే దక్షిణ జిల్లాల్లో చూసుకున్నట్లయితే నాగర్ కర్నూల్ ఆ పరిసర జిల్లాల్లోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియా చూసుకుంటే తేలికపాటి వర్షం ఎక్కువగా కురిసే డ్రిజిల్ అట్లా ఉండే అవకాశం ఉంది. అట్ ద మోస్ట్ దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ మార్జినల్ హెవీ, దట్స్ ఆల్. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చాలా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలుంటాయని అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. నిన్న కురిసిన భారీ వర్షానికి జిల్లాల్లో భారీగా పంట నష్టం, ప్రాణ నష్టం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వానలకు తీవ్ర నష్టం జరిగింది. పంట నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయింది. పిడుగుపడి 2 చనిపోయారు. నిన్న జనగామ జిల్లా కేంద్రంలో వర్షం దంచికొట్టింది. భారీ వర్షానికి పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. పట్టణంలోని హైదరాబాద్ హైవే జలమయమైంది. మోకాల లోతు నీళ్లు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. నిన్న కురిసిన వానలకు తీవ్ర పంట నష్టం జరిగింది. 2 యువకులు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లాలోని పాకాల వాగు పొంగి పొర్లుతోంది. గార్ల మండలంలో నిన్న రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పాకాల వాగుపై ఉన్న చెక్ డ్యాం పై నుంచి వరద నీరు పొంగి పొర్లుతోంది. దీంతో గార్ల, రాంపురం, మద్దివంచ గ్రామాల మధ్య రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పాకాల వాగుని చూసేందుకు జనం వస్తుండటంతో గార్ల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి.
3 రోజులుగా జిల్లా వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. నిజామాబాద్ నగర శివార్లు, విలీన గ్రామాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. 8 విలీన గ్రామాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. రోడ్లపై గుంతల్లోని నీళ్లతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొత్త రోడ్లు వేయట్లేదని, కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదని వాపోతున్నారు గ్రామస్తులు. కురిసినటువంటి భారీ వర్షానికి మొత్తం రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోయినాయి. కనీసం నడవలేని పరిస్థితి ఉంది. మరి ఇప్పుడే ఇట్లా ఉంటే నైరుతి ఋతుపవనాలు వచ్చిన తర్వాత మరి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. దీనిపై ప్రజాప్రతినిధులు అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి తక్షణమే నిధులు మంజూరు చేసి ఈ రోడ్లన్నీ కూడా నయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. కరీంనగర్ జిల్లాలో నిన్న కురిసిన వానకు ధాన్యం తడిసిపోయింది. మరికొన్ని రోజులు వర్షాలు పడతాయని అధికారులు చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి సౌకర్యాలు లేవని వాపోతున్నారు. ధాన్యం రాసులపై కప్పేందుకు కనీసం టార్పాలిన్లు కూడా లేవంటున్నారు. రోడ్ల మీద పెట్టి సెంటర్ ఈ రోడ్ల మీద వస్తున్నాం. ఫెసిలిటీ ఏం లేదండి. మా ఇండివిజువల్గా కవర్లు తెచ్చుకుంటాం, మేమే కప్పేసుకుంటాం. అది రోజు 30 రూపాయలు, రోజు 30. వారం అవుతుంది, 15 రోజులు అవుతుంది. వడ్లు ఎండ వరకు దాదాపు 20 రోజులు అవుతుంది ఈ కుప్పలు ఉండబట్టి. మెల్లమెల్లగా కాంట అవుతుంది. కాకపోతే దీనికి ఈ తాటిపత్రులు లేవు, ఏం సౌకర్యాలు లేక అమాలీలు తక్కువ ఉండుట్లా ఈ మాకు కాంట జరగడం లేదు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది, రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. అకాల వానలకు తలపట్టుకుంటున్నారు రైతులు. అటు ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడంతో వాన నుంచి పంటను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. మరో 2-3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో ఆందోళన చెందుతున్నారు రైతన్నలు. కష్టపడ్డాం. 2 ఎకరాలకు దగ్గర 1,00,000 రూపాయలు అయినాయి. పైపులకు, ఇంజన్ కిరాయిలు, ఎవడలో ఇంజన్ ఎత్తుకపోయిండు, కాలకు పెడితే ఎవడో దొంగోడు ఇంజన్ ఎత్తుకపోయిండు. ఇక మేము ఎట్టు చేయాలి చెప్పండి. ఎండే ఉన్నది, మేము పోయేటప్పుడు ఎండే ఉన్నది. ఎట్లయితే అట్లా అని పరదాలు వేసిపోయినాం అంతే. ఏ క్షణంలో ఎప్పుడు పడుతుందో కూడా ఐడియా లేదు. చూడడానికి సాయంత్రం వరకు వెదర్ బాగానే ఉన్నది. హఠాత్తుగా మెరుపులతో స్టార్ట్ అవుతుంది, వర్షం పడుతున్నది. మాదే 4 ఎకరాల పొలం ఉంది. అప్పటికి నీళ్లు రాలే. పక్క వాళ్ళ వాటర్ను యూజ్ చేసి పొలాన్ని బండియడం జరిగింది. ఆల్రెడీ ఎకరం ఎండిపోయింది, అయినా మళ్ళీ తిప్పలంతున్నది. ఇక రాష్ట్రంలో మరిన్ని రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. జనం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆస్తి పంపకాల గొడవ కొలిక్కి రాకపోవడంతో చనిపోయిన తల్లి అంత్యక్రియలు పూర్తి చేయలేదు కొడుకులు, కుమార్తెలు. ఆస్తి పంపకాలు జరిగితేనే తలకొరివి పెడతానని కొడుకు పట్టుబట్టడంతో 4 రోజులుగా ఫ్రిడ్జ్లోనే డెడ్ బాడీ ఉండిపోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం కందులవారిగూడెంలో జరిగింది. ఆస్తులపై పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగినా ఎటూ తేలకపోవడంతో అంత్యక్రియలు ఆగిపోయాయి. కందులవారిగూడానికి చెందిన లక్ష్మమ్మ చిన్న కుమార్తె ఇంట్లో కాలు జారి కింద పడడంతో తీవ్ర గాయాల పాలై చనిపోయింది. తల్లి చనిపోవడంతో ఆస్తుల పంపకాలపై కూతుళ్లు, కొడుకులు పట్టుబట్టారు. గ్రామ పెద్దలు నచ్చజెప్పినా వినలేదు. 4 రోజులుగా డెడ్ బాడీని ఇంట్లో ఉంచడం మంచిది కాదని ఇప్పటికైనా అంత్యక్రియలు పూర్తి చేయాలంటున్నారు గ్రామస్తులు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు లేడు, చచ్చిపోయిన తర్వాత నుంచి ఈ 3 బిడ్డల కాడ మా అమ్మ చేరి అప్పుడు మేము ఏర్పడ్డప్పుడు 10 ఎకరాల ఆస్తి మనం తీసిచ్చిన మేము 50 లక్షలు 60 లక్షల దాకా సొమ్ములు ఉన్నాయి. 50 తులాల బంగారం ఉంది మా కాడ. చిన్న బిడ్డ తీసపోయింది, వాళ్ళ కాడ పెట్టుకుంది. మా ఈ బిడ్డలిద్దరిని వీళ్ళని కూడా లెక్క చేయట్లేదు. నేను వీళ్ళ దెబ్బలు తట్టుకోలేక ఆంధ్రజ్యోతిలో సెక్యూరిటీ కూడా చేసి జాబ్ చేసేందుకు పోయి ఉన్నా. ఇవాళ రోజున తీసుకొచ్చి చిన్నోళ్ళు లేడని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వేసి మాకే సంబంధం లేకుండా వెళ్ళిపోయింది. ఇది జరిగిన విషయం. మాకు ఇవాళ నేను ఏమి లేక ఉన్న 2 ఎకరాల పొలం కూడా ఆమె పెడుతుంటే పాస్ పుస్తకాలు కూడా అవకాశం పెట్టుకొని మాకేం లేకుండా చేసి ఇవాళ నేను ఎలక్ట్రీషియన్ చేసుకుంటున్నా, బయటికి వెళ్తున్నా, కూలీ చేసుకుంటున్నా. నాకు ఇవాళ అసలు బయటికి వెళ్ళేందుకు కూడా ఏం లేదు. ఇక్కడ ఈ కర్మకాండలు చేయాలి, ఇక్కడ బాగా వేసిపోతే మేము ఏం చేయాలి? అపోలో హాస్పిటల్ ఉంటే తీసుకొచ్చి రేటు ఇచ్చి 4 రోజుల నుంచి మేమే ఉంటుంది, ఇక్కడ కావాలి, ఎవరు ఉండలేదు. మరి ఇప్పుడు ఈ బాధ్యతలు నిర్వర్తించాలంటే మరి ఆడికి అయ్యేది కూడా మా కాడ ఏం లేవు. ఇక్కడ కూతుళ్ళు మాకు సంబంధం లేదని వదిలిపెట్టిపోయారు. అందుకే మరి మేము ఇక్కడ ఉంటున్నాం. మరి కూతుళ్ళు వదిలిపెట్టిపోయినప్పుడు మేమేం చేయాలి? మేము ఏ విధంగా ఉండాలి? నేను నా భార్య ఉంటున్నావు, నా పిల్లగాలు కూడా ఇద్దరు ఇక్కడ లేరు. ఎవడు వాడు హైదరాబాద్ ఉంటూ వాడేమో ఈ ఊళ్ళు ఉన్నా కూడా వానికి అంత ఈ విధి విధానం కూడా లేదు. ఈ విధంగా శివరాజకీయం అనేది నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, నాకు తెలియదు ఈ విధంగా. వానాకాలం పంటల సీజన్ ప్రారంభం కానుంది. గత అనుభవాల నేపథ్యంలో అధికార యంత్రాంగం కల్తీ విత్తనాల నిరోధానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నిఘా పెట్టింది. ఫేక్ సీడ్స్ అమ్మితే పీడీ యాక్ట్ పెడతామని కలెక్టర్ ఇప్పటికే హెచ్చరించారు. జిల్లాలో ఏటా
కల్తీ పత్తి, సోయా, మొక్కజొన్న వంటి విత్తనాలు రైతులకు అంటగడుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ విషయంలో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, సోయా, పసుపు, ఇతర ఆహార వాణిజ్య పంటలు సాగు చేస్తుంటారు. సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచుతామని సర్కార్ చెబుతూనే ఉంటుంది. అయినప్పటికీ నకిలీ విత్తనాలు అమ్మే ముఠాలు మాత్రం తమ పని తాము కానిచ్చేస్తుంటాయి. సాధారణంగా జూన్ మొదటి వారం నాటికి పూర్తి స్థాయిలో రైతులు పత్తి విత్తనాలు విత్తుకుంటారు. ప్రస్తుతం రైతులు దుక్కులు దున్నుకొని విత్తనాల అదను కోసం ఎదురు చూస్తున్నారు. రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసింది. ఈ టీంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో పాటు తెలంగాణ సీడ్ అధికారి, ఎస్బీకి సంబంధించిన పోలీస్ అధికారి, 2 ఏవోలు ఉంటారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విత్తన డీలర్లతో పాటు వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెడతామని హెచ్చరించారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ విత్తనాల దందా గతంలో వెలుగులోకి వచ్చింది. పలు కంపెనీలు దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని BT3 విత్తనాలు పేరిట విక్రయాలు సాగిస్తున్నాయి. కర్నూలు, మహబూబ్ నగర్ కు చెందిన కొందరు వ్యక్తులు హైదరాబాద్లోని వనస్థలీపురం కేంద్రంగా విత్తనాలు తయారు చేసి వీటిని కరీంనగర్ తో పాటు ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించి గతంలో పట్టుకున్నారు. వీరిలో 4గురిపై పోలీసులు పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు. సాధారణంగా తమకు కల్తీ విత్తనాలు గుర్తించే నైపుణ్యం ఉండదు కాబట్టి అధికారులే సరైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు, అగ్రికల్చర్ అధికారులు పర్యవేక్షించాలి. ఎందుకంటే రైతులు ఒకసారి విత్తనం పెట్టినామంటే సంవత్సరం పొద్దు ఆ పంట మీద ఆధారపడి ఉంటాడు. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఒక 2 years బ్యాక్ BT3 అని 4 అని ఏదేదో కల్తీ విత్తనాలు వచ్చినాయి. సో అది బయట ఎక్కడో అమ్ముతున్నారు. సో అటువంటివి జరగకుండా రైతుల ప్రక్షాళన ఉండాలి. అధికారులు ఎప్పటికప్పుడు తక్షణ పర్యవేక్షించాలని మేము రైతు వారికి కోరుకుంటున్నాం. ఈసారి కూడా నకిలీ విత్తనాలు విక్రయించే అవకాశం ఉండడంతో వీటిని నిరోధించేందుకు తనిఖీలు చేపట్టనున్నారు. జిల్లాలోని విత్తన డీలర్ల ద్వారా వివిధ కంపెనీలకు సంబంధించిన విత్తనాలు అమ్ముతుంటారు. ఇప్పటికే ఈ దుకాణాల్లో అమ్ముతున్న విత్తనాల శాంపిల్స్ సేకరించి వాటి నాణ్యతను అధికారులు పరిశీలిస్తున్నారు. షాపుల్లో విక్రయించే విత్తనాల సంచులపై అన్ని రకాల వివరాలు ముద్రించి ఉన్నాయా లేదా వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆన్లైన్లో స్టాక్ వివరాలు రోజువారీగా అప్లోడ్ చేసేలా చర్యలు చేపట్టారు. తెలంగాణలో రైతులు పెద్ద ఎత్తున పండించే వాణిజ్య పంట పత్తి. ఏళ్ల తరబడి పత్తి పంటతో నష్టపోతున్నా సులభంగా చేయదగిన సాగు కావడంతో ఏటేటా దీని విస్తీర్ణం పెరుగుతూనే ఉంది. ఇదే అదునుగా విత్తన కంపెనీలు అన్నదాతల బలహీనతతో ఆటలాడుకుంటున్నాయి. BT3 పత్తి విత్తనాలను కొన్ని కార్పొరేట్ విత్తన సంస్థలు ఇప్పటికే ఇతర దేశాల మార్కెట్లోకి వదిలాయి. కానీ మన దేశంలో వీటి వినియోగంపై ఆంక్షలు, నిషేధమున్నాయి. కొన్ని పెద్ద కంపెనీలతో పాటు చిన్న చితక కంపెనీలు వీటిని గుట్టుచప్పుడు కాకుండా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రకం విత్తనాలు వేస్తే కలుపు నివారణ మందుల ద్వారా తేలికగా కలుపు తీసేసుకోవచ్చని, కూలీ రేట్లు మిగులుతాయని రైతులు ఆశపడుతుంటారు. కానీ ఈ విత్తనాలపై నిషేధం ఉండడంతో పోలీసులు కూడా BT3 రకం అమ్మకాలపై నిఘా పెట్టారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా సరిహద్దు ప్రాంతాల చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. షాప్లకు పోతాడు, తీసుకొని వస్తాడు. కాకపోతే షాపు వాళ్ళు సుధా ఖచ్చితంగా అక్కడ పైన మంచి బ్రాండెడ్ కంపెనీ విత్తనాలు మాత్రమే తీసుకురావాలని అధికారులు చెప్తే మాత్రమే వాళ్ళు తీసుకొస్తారు. మాకేం తెలుస్తుంది అన్న, రైతులకు పోతాము ఏదో ఇస్తుండు ఉద్దరణ సద్దరణ అని తీసుకొని వస్తాం. అటువంటివి జరగకుండా అధికారుల చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే భార్య పిల్లలు ఒక సంసారం మొత్తం దాని మీద ఆధారపడి ఉంటాయి. రైతులను నిర్లక్ష్యం చేయకండి. ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకుంటున్నాము. ఇటువంటి ఎక్కడైనా జరిగితే తక్షణమే వారి మీద పీడియాక్ట్గా లోపడేసే ప్రయత్నం చేయండి. మరో 15 రోజుల్లో వానాకాలం పంట సీజన్ పూర్తి స్థాయిలో ప్రారంభం కానుండడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. రైతులు ఎలాంటి పత్తి విత్తనాలు కొంటున్నారు, లూజ్ విత్తనాలను అమ్మేందుకు గ్రామాల్లోకి ఎవరెవరు వస్తున్నారు అనే విషయాలపై క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు. రైతులు కూడా విత్తనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, కేవలం లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుట్రాలం జలపాతంలో పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. ఒక్కసారిగా వచ్చిన వరదలో 5గురు కొట్టుకుపోయారు. వరదలో చిక్కుకున్న 4గురిని గజ ఈతగాళ్లు కాపాడారు. మరో బాలుడు గల్లంతయ్యాడు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుట్రాలం జలపాతంలో పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. ఒక్కసారిగా వచ్చిన వరదలో 5గురు కొట్టుకుపోయారు. వరదలో చిక్కుకున్న 4గురిని గజ ఈతగాళ్లు కాపాడారు. మరో బాలుడు గల్లంతయ్యాడు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుట్రాలం జలపాతంలో పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. ఒక్కసారిగా వచ్చిన వరదలో 5గురు కొట్టుకుపోయారు. వరదలో చిక్కుకున్న 4గురిని గజ ఈతగాళ్లు కాపాడారు. మరో బాలుడు గల్లంతయ్యాడు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుట్రాలం జలపాతంలో పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. ఒక్కసారిగా వచ్చిన వరదలో 5గురు కొట్టుకుపోయారు. వరదలో చిక్కుకున్న 4గురిని గజ ఈతగాళ్లు కాపాడారు. మరో బాలుడు గల్లంతయ్యాడు. ఎమ్మెల్సీ బైపోల్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు అభ్యర్థులు. మరో 9 రోజులు మాత్రమే పోలింగ్కు గడువు ఉండడంతో ప్రతి ఓటర్ను కలిసే పనిలో నిమగ్నమయ్యారు. వారికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఎన్నికల ప్రచారంలో ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇక్కడ ఆదిలోనే బీఆర్ఎస్లో నిరసన గలం మొదలైంది. ఎమ్మెల్సీ బైపోల్ కు సంబంధించి సమయం తక్కువ ఉండడంతో ప్రచారం స్పీడప్ చేశారు అభ్యర్థులు. ఓవైపు నాయకులను సమన్వయం చేసుకుంటూ మరోవైపు ఓటర్లను కలుస్తున్నారు. ఇదే తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాగం మొదలైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 3 జిల్లాల నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తే కేవలం 60 మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. పార్టీ అధిష్టానం విధిగా హాజరు కావాలని చెప్పినా బేఖాతరు చేశారు నేతలు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 34 మంది ఎమ్మెల్యే స్థానాలుండగా అందులో భద్రాచలం, స్టేషన్ గన్పూర్, జనగాం, సూర్యాపేట సెగ్మెంట్లలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. వీరిలో భద్రాచలం, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా 2 జనగాం, సూర్యాపేటకు చెందిన వారు మాత్రం బీఆర్ఎస్ లో ఉన్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు జి జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని 130 మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు హాజరు కావాలని అధినేత సూచన చేసినా నేతలు లైట్ తీసుకున్నారని టాక్.
తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశానికి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు గైర్హాజరయ్యారు. అభ్యర్థి ఎంపిక సమయంలో సంప్రదించలేదని పల్లా రాజేశ్వరరెడ్డి, జగదీష్ రెడ్డి ఏకపక్ష ధోరణి, అభ్యర్థి ఎంపికపై ఉన్న అసంతృప్తి వల్లే ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు కీలక నేతలు హాజరు కాకపోవడం పార్టీలో సర్వత్రా చర్చనీయాంశమైంది. పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అయితే సమస్యను పరిష్కరిస్తారా లేకుంటే చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది. సిట్టింగ్ ను నిలుపుకోవాలంటే నేతలను కలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.